ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాదపద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాదపద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి దివ్యానుభవం శీర్షికలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆశ్రితుల అనుభవాలు ఇప్పుడు స్మరించుకుందాం. ఇవన్నీ స్వామి భక్తులు శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు నిర్వహించిన స్వామి భక్తుల ఇంట్లో సత్సంగంలో వివరించిన లీలలు. స్వామి భక్తుల ఇంట సత్సంగంలో వివరించిన లీలలు ఇవి. ఈ భక్తురాలి పేరు సోమశెట్టి జయమ్మ గారు. వీరి స్వగ్రామం కచేరీ దేవరాయపల్లె. వీరి భర్త గారి పేరు గురునాథం గారు. వీరికి 4 పిల్లలు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి తెలుగంగ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నారు. వీరికి ఈ జయమ్మ గారికి 5 సంవత్సరముల వయసు ఉన్నప్పుడే కార్తీక మాసంలో వీరు సోమశిల దగ్గర ఉన్న శివాలయంకి వీరి కుటుంబంతో సహా వెళ్ళారు. అక్కడ నిద్ర కూడా చేశారు. అక్కడ వీరి గొలుసుపోయింది. ఉదయాన్నే వీరి మేనత్త గారు భగవాన్ వెంకయ్య స్వామి వారిని అడుగుదాము అని అన్నారు. అప్పుడు శ్రీ స్వామివారు ఏటి అవతలు ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళారనమాట. అప్పుడు వీరి మేనత్త గారు స్వామివారిని అడుగుదామని ఏటి అవతలు ఉన్నారని వెళ్ళి అడిగారు. అప్పుడు స్వామి ఇలా చెప్పారు. ఏటి అవతలికి వెళ్ళి అడిగితే అప్పుడు స్వామి ఇలా చెప్పారు, అమ్మ మీరు వచ్చిన పని నాకు తెలుసు, నేను ఏటి అవతలికి వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పారు వీరి మేనత్త గారితో. అదేవిధంగా స్వామివారు వచ్చారు. అవతల ఒడ్డు నుంచి యువతలకి వచ్చారు. వచ్చిన తర్వాత మామిడి చెట్టు కింద తాటాకు మంట వేసుకొని చలిమంట వేసుకొని కూర్చొని ఉన్నారు. స్వామివారు అగ్నిహోత్రం వేసుకుంటూ ఉంటారు కదా ఇప్పుడు. అప్పుడు వీరి మేనత్త గారు అడిగారనమాట, స్వామి పాపది గొలుసుపోయింది అని చెప్తే అప్పుడు స్వామి ఇలా అన్నారు, అమ్మ అది ఎక్కడికి పోదు, తీసుకున్న వాళ్ళే మీరు అక్కడికి వెళ్ళేలోగా అక్కడ పెట్టేస్తారు అని చెప్పారు స్వామివారు. వీరు అది స్వామివారు అలా చెప్పిన తర్వాత వీరు శివాలయంకి వచ్చేసారు. అక్కడ చూడగానే వీరికి గొలుసు దొరికింది. అది వీరి జీవితంలో జరిగిన మొట్టమొదటి సంఘటన. వీరి వయసు అప్పుడు 5 సంవత్సరముల వయసు. ఇక రెండవ సంఘటన సోమశెట్టి జయమ్మ గారి జీవితంలో జరిగిన రెండవ సంఘటన. ఈమెకు 10 ఏళ్ల వయసులో టైఫాయిడ్ జ్వరం వచ్చిందనమాట. వీరి మేనత్త గారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పెన్నబద్వేలు తిప్ప మీద ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళి స్వామివారికి దగ్గర మొరపెట్టుకున్నారు. అప్పుడు స్వామికి ఇలా చెప్పారు, ఈ పాపకి టైఫాయిడ్ జ్వరం వచ్చింది స్వామి అని చెప్పారు. అప్పుడు స్వామి ఇలా అన్నారు, అమ్మ ఎక్కడికి తీసుకెళ్ళినా మేలు కాదు అంటూ వేలి ముద్రలు దారాలు ఇచ్చారు. దారాలేమో ఇంటి వాకిలికి దూలాలకు అమ్మాయి చేతికి కట్టమని చెప్పారు. వేలి ముద్రలు గోడకి అతికించమని చెప్పారు. తర్వాత ఇంకా ఇలా చెప్పారు, తూర్పు ఉత్తరం అసలు వెళ్ళకండి, దక్షిణానికి వెళితే అమ్మాయికి బాగుంటుందని చెప్పారు. దక్షిణంకి వెళ్లకుండా తూర్పు ఉత్తరంకి వెళ్తే అమ్మాయి ప్రమాదంలో పడిపోతుందని చెప్పారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి వీరికి. అప్పుడు వీరి మేనత్త వీరిని రాజంపేట తీసుకువెళ్లారు. అక్కడ ఒక నెల రోజులు ఉన్నారు. నెల రోజుల తర్వాత వీరికి ఆరోగ్యం బాగైంది. అప్పుడు టైఫాయిడ్కి సరిగ్గా ట్రీట్మెంట్ అది ఉండేది కాదు కదా, హెయిర్ అది కంప్లీట్గా ఈవిడికి ఊడిపోయింది అనమాట. తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని వీరి మేనత్త గారు దర్శించారు. అప్పుడు స్వామి ఇలా అడిగారు, అమ్మ పాపకు బాగుందా అని అడిగారు. అప్పుడు ఇలా స్వామివారిని ఇలా అడిగేటప్పటికీ స్వామివారి పాపకు బాగుందా అని అడిగేటికి ఈమెకు వయసు 11 సంవత్సరాలు. అప్పుడు స్వామి ఇలా చెప్పారు, అమ్మ ఆమెకి 5 మంది సంతానం, 4 నిలుస్తాయి అని చెప్పారు. అంటే 1 ఉండదు అన్నట్టుగా చెప్పారనమాట. అదేవిధంగా వీరికి 4 సంతానం ఉంది. ఆ తర్వాత ఈమెకు అంటే వీరికి 5 మంది సంతానం 1 నిలవదు అని చెప్పినప్పుడు ఈమె వయసు 11 సంవత్సరములు. ఆ తర్వాత వీరికి వివాహం అయింది. తర్వాత వీరి మేనత్త గారు వీరిని వీరి భర్తని తీసుకెళ్ళి స్వామివారి దగ్గరికి తీసుకువెళ్ళారు. వెళ్ళి స్వామివారితో పరాచకాలు ఆడారనమాట. స్వామి ఈ అమ్మాయికి పెళ్ళి అయిందా అని అడిగారు. అంటే అప్పుడు అదేందమ్మా ఆయనే కదా ఆమె భర్త అని అన్నారు స్వామివారు. అది రెండవ సంఘటన. ఇంకా మూడవ సంఘటన. ఒకరోజు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈమెకు కల్లో కనిపించారు. జయమ్మ గారికి కల్లో కనిపించి ఒక వెన్న ముద్ద చేతిలో పెట్టుకొని అది ముద్దలాగా చేతిలో ఆ చేతి నుండి ఈ చేతిలోకి బాల్లాగా మారుస్తూ వీరి ఇంటి ముందుకి వచ్చారనమాట. సో అప్పుడు ఈమె అన్నారు, స్వామి అప్పుడు ఇలా ఈమె అనుకున్నారనమాట, స్వామివారు గాంధీ తాతలా ఉన్నారు అనుకుంటూ ఈమె బయటికి వచ్చారు. వచ్చేసి స్వామివారిని చూసి అడిగారు, అమ్మ
ఇవి ఏమని అడిగారు, అమ్మ నా మీద నీకు నమ్మకమేనా అని 3 సార్లు అడిగారు శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు ఈమెని. అప్పుడు ఈమె ఇలా అన్నారు, స్వామి మీ మీద నాకు నమ్మకం ఉంది, ఫస్ట్ అనారోగ్యంగా ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చాను, మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది స్వామి అని ఈమె చెప్పారనమాట. అప్పుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు వారి చేతిలో ఉన్న వెన్నముద్ద తీసి వీరి చేతిలో ఉంచి మాయమైపోయారు. ఆ ప్రసాదాన్ని తీసుకొని ఈమె ఇంట్లోకి వెళ్ళారు. కళ అలా అయిపోయింది. అప్పటి నుంచి వీరికి బాగుందన్నమాట. వీరికి ఎప్పుడు ఏ బాధ వచ్చినా శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారికి మొరపెట్టుకుంటారు. ఆ రోజే వీరికి పరిష్కారం దొరుకుతూ ఉంటుంది. స్వామివారి కల్లోకి వచ్చి పరిష్కారం చెప్తూ ఉంటారు. ఇంకా 4వ సంఘటన ఈమె జీవితంలో, ఈ సోమిశెట్టి జయమ్మ గారి జీవితంలో జరిగిన 4వ సంఘటన. వీరి మేనత్తకి బొప్పాయి చెట్టు విరిగిపడి చేతి మీద బొప్పాయి చెట్టు విరిగి పడింది. దాంతో ఆమెకి చెయ్యి విరిగింది. నెల్లూరులో కట్టు కట్టించారు, కానీ నయం కాలేదు. డాక్టర్ దగ్గరకు వెళ్తే చెయ్యి తీయాలి అని చెప్పారనమాట. అప్పుడు వీరి అబ్బాయి వాళ్ళ అబ్బాయి కూడా చెన్నైలో ఉన్నాడు. చెన్నైలో ఉంటే విషయం చెప్తే ఆపరేషన్ ఏమి వద్దు, వస్తున్నానని చెప్పి జనరల్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. బ్లడ్ తక్కువ ఉందంటే బ్లడ్ తీసుకొచ్చారు. ఆపరేషన్ చేయాలి, రాడ్ వెయ్యాలి అని డాక్టర్ గారు చెప్పారు. అదేవిధంగా వీరు ఆపరేషన్‌కి ఏర్పాట్లు చేశారు. ఆ రోజు ఈమెకు జలుబు చేసింది. వీరి మేనత్త గారికి జలుబు చేసి తుమ్ము వస్తే గట్టిగా తుమ్మారు. దాంతో డాక్టర్ గారు ఈరోజు ఆపరేషన్ చేయమని ఆమెకు చెప్పారు. అంటే రాడ్ వేసి ఆపరేషన్ చేస్తామన్నారు కదా! బ్లడ్ తక్కువ అంటే బ్లడ్ కూడా అరేంజ్ చేశారు. కానీ ఆమెకు జలుబు చేయడంతో ఆ రోజు చేయాల్సిన సర్జరీ ఆపేశారు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారికి వీరు మళ్ళీ మొరపెట్టుకున్నారు. స్వామి మేము ఆపరేషన్ చేయించాలనుకుంటే ఇలా జరిగిందేమిటి అని అంటే, అప్పుడు శ్రీ స్వామివారి కల్లో వీరికి కనిపించారు. ఒక పెద్ద సొరంగం ఉంది. సొరంగానికి అటువైపు స్వామివారు ఉన్నారు, ఇటువైపు వీరున్నారు. స్వామివారు వీరిని రండి రండి అని పిలుస్తున్నారు. అప్పుడు వీరు అన్నారు, స్వామి ఇంత పెద్ద సొరంగాన్ని మేము ఎలా దాటాలి అని వీరు ప్రార్థించారు. అప్పుడు వెంటనే స్వామి ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి ఒక బ్రిడ్జ్ లాంటిది వేశారనమాట. ఆ బ్రిడ్జ్ మీద నుంచి దాటుకుంటూ సొరంగాన్ని దాటేశారు. ఆ సొరంగం దాటిన తర్వాత ఇంకో సొరంగం ఉంది. అది మళ్ళీ అలా స్వామి మీరు మాతో ఆటలాడుకుంటున్నారు, ఇంత సొరంగాన్ని మేము ఎలా దాటగలం అంటే మళ్ళీ స్వామివారు ఒక బ్రిడ్జ్ లాంటిది వేశారు. ఆ బ్రిడ్జ్ దాటుకుంటూ వెళ్ళిపోయారు. ఆ విధంగా కళ అయిపోయిందనమాట. ఉదయాన్నే వీరి మేనత్త గారికి ఆపరేషన్ చేశారు. ఆపరేషను సక్సెస్ అయింది. తర్వాత ఒక నెల రోజులు హాస్పిటల్‌లో ఉండి ఆమెను ఇంటికి తీసుకొచ్చేశారు. ఆమెకు తర్వాత ఆరోగ్యం బాగుంది. ఇంకొకటి ఈమె జయమ్మ గారి జీవితంలో జరిగిన 5వ సంఘటన. వీరి తండ్రి గారి జాతకంలో దేశ సంచారి అవుతారని ఉందన్నమాట. ఆ ప్రకారం వీరి చిన్నతనంలోనే వీరి తండ్రి గారు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వీరికి తర్వాత సలహాలు ఇచ్చారనమాట. శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో యజ్ఞం చేస్తే వీరి తండ్రి తిరిగి వస్తారని చెప్పారు కొంతమంది. దాంతో వీరు భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అక్కడ మందిరంలో యజ్ఞం చేయించారు. అదే యజ్ఞం చేయించిన తర్వాత వీరికి పెళ్లి అయిన తర్వాత వీరు గర్భవతిగా ఉన్నప్పుడు వీరి తండ్రి గారు తిరిగి వచ్చారు. అదేవిధంగా శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు చెప్పినట్లే జరిగింది. ఓం నారాయణ. ఆది నారాయణ.